హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరో 2 వారాల్లో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ కూడా ముగియడంతో బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఇక ఈ టాస్క్ పేరు ఏమిటి అంటే ఎత్తైన శిఖరం. ఇక ఈ టాస్క్లో భాగంగా సంచాలకులుగా ఫైనలిస్ట్ అయినటువంటి అవినాష్ వ్యవహరిస్తున్నాడు. అలాగే మిగిలిన 6 మందిని 3 టీమ్స్గా విభజించాడు బిగ్ బాస్. ప్రేరణ, నిఖిల్ ఒక టీమ్గా, నబీల్, గౌతమ్ ఒక టీమ్గా, రోహిణి అలాగే విష్ణుప్రియ ఒక టీమ్గా ఉండటం అయితే జరిగింది. ఇక ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో 3 స్టేజెస్ అలాగే కొన్ని ఇటుకలను పెట్టడం జరిగింది. అలాగే ఇద్దరికి చేతులు ఒకవైపు కట్టేయడం కూడా జరిగింది. సో అలా ఇద్దరు కట్టేసిన తర్వాత ఆ ఇద్దరూ కలిసి మెల్లిగా వెళ్ళి అక్కడున్న ఇటుకలు తీసుకువచ్చి వారి స్టేజ్పై ఎత్తైన శిఖరాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అయితే అక్కడితో టాస్క్ అయితే అయిపోలేదు. ఎత్తైన శిఖరం కట్టిన తర్వాత బజర్ మోగిస్తారు బిగ్ బాస్. ఆ బజర్ మోగిన తర్వాత ఇద్దరిలో ఒకరు ఆ ఎత్తైన శిఖరాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే మరొకరు స్ప్రింగ్ బాల్స్ తీసుకొని వాటిని పడగొట్టడానికి, అంటే ఇతరులు కట్టిన టవర్స్ని పడగొట్టడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీంతో ఇక టాస్క్ ముగిసే సమయానికి ఎవరి శిఖరం అయితే ఎత్తుగా ఉంటుందో వారు టాస్క్లో విజయం సాధించి వారికి ఒక బెనిఫిట్ అయితే పొందుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్ ఈ 2 జంటలు అయితే టాస్క్ని పూర్తి చేయడానికి శరవేగంగా అడుగులు ముందుకు వేస్తుంటే రోహిణి, విష్ణుప్రియ కొంచెం తడబాటుకి గురవుతున్నారని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత ప్రేరణ అయితే నిఖిల్ నువ్వు వాళ్ళది టార్గెట్ చేయి, వాళ్ళని పడగొట్టు అని చెప్తూ ఉంటే ఇక నబీల్ మాత్రం నీ గౌతమ్ వాళ్ళది కొట్టేసే, వాళ్ళది పడగొట్టు అంటూ గట్టిగా అరుస్తూ చెప్తున్నారు. సో మొత్తంగా అయితే ఈ ఎత్తైన శిఖరం టాస్క్లో నిఖిల్, ప్రేరణ టీం గెలిచినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రేరణ ఓట్ అపీల్ అయితే చేసింది. ఇక తమకి ఓటు వేయాలని ఆడియన్స్ని అలరించాను ఇంతవరకు అంటూ ఓటింగ్ కోసం అయితే ప్రేరణ అపీల్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.